పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ కృష్ణనగర్లో గుడి నిర్మాణ విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. శివకేశవ టెంపుల్ ట్రస్టుకు చెందిన భూమిలో గుడి నిర్మాణం చేపట్టేందుకు కమిటీ సభ్యులు పనులు చేపట్టారు. సమీపంలోని భూ యజమాని కొందరితో కలిసి నిర్మాణాన్ని అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ క్రమంలో శ్రీనివాస్ అనే వ్యక్తి డిప్యూటీ మేయర్ అభిషేక్ రావుతో పాటు దేవాలయ ట్రస్టు సభ్యులపై పెట్రోల్ పోసి హత్యాయత్నానికి ప్రయత్నించారు. హత్యాయత్నాన్ని నిరసిస్తూ విహెచ్పి మరియు దేవాలయ కమిటీ సభ్యులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. అనంతరం ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని సిఐ ప్రవీణ్ పేర్కొన్నారు. నమస్కారం. ఈరోజు కృష్ణనగర్లో దాదాపు 2006 నుంచి ఒక ట్రస్ట్ పేరు మీద శివకేశవ టెంపుల్ ట్రస్ట్ పేరు మీద 3 గుంటల భూమి కొనుగోలు జరగడం జరిగింది. దీంట్లో నిన్న ఈ ట్రస్ట్కి సంబంధించిన వ్యక్తులందరూ కూడా వెళ్ళి పూజ చేయడం జరిగింది. దీనికి సంబంధిత పెద్దగా మా నాన్నగారు ఉంటుండే మేమందరం కూడా ఇలా పునాదులు దవ్వనికి అందరం వెళ్తే తోగూరు శ్రీనివాస్ అనే వ్యక్తి ఒక ఎస్టీలను అందరినీ కూడా ఆ పక్కకుండే క్రిస్టియన్స్ అందరినీ కూడా రెచ్చగొట్టి ఈయన టెంపుల్ కడితే ఇక్కడ బాగుండదు అనేది ఒక తీసుకొచ్చి మేము రాగానే అక్కడ గురించి మాట్లాడుతుండగానే పెట్రోల్ తీసుకొచ్చి మా అందరి మీద పోయడం జరిగింది. ఇది ఒక కానిస్టేబుల్ గారు కూడా అక్కడ ఉండడం అన్నిటైలు కొడితే కానిస్టేబుల్ గారు కూడా వచ్చి ఉన్నారు. అక్కడ వారి ముందంటే అక్కడ ఉన్న మా లేడీస్ మీద కానీ మా మీద కానీ పెట్రోల్ చల్లుకుంటా వెళ్ళిండు. అగ్గిపెట్టదేరా అని చెప్పి ఒకరిని ఇష్టం వచ్చినట్టు లాంగ్వేజ్తో తిడుతున్నాడు. ఇవాళ ఒక రెండో ప్రథమ పౌరుగా నేను రామగుండం ప్రాంతానికి ఉన్నా కూడా నా డివిజన్లో ఈ రకంగా కబ్జాలు కాదు ఏది లేదు. మా దాంట్లో మేము కట్టుకుంటే టెంపుల్ కట్టుకుందామంటే ఇన్ని ఇబ్బందులు పెడుతున్నారంటే ఇవి ఏ కక్ష సాధింపులు అనేది నాకేం అర్థం అవ్వట్లేదు. ఖచ్చితంగా దీన్ని మేము కొనుక్కొని ఇప్పటికి 30 సంవత్సరాలు అవుతుంది. గుడికి మేము టెంపుల్ కట్టుకోవడానికి అనుకుంటా ఉంటే మా దాంట్లో మాకే అందరం కలిసి తేపకొకటి ఎవరెవరో మాట్లాడుకుని జరుగుతుంది. ఈ మధ్య కట్టుకుందామని అనుకున్నాము. ఇవాళ నిన్న ముగ్గు పోసిండ్రు. నిన్నటి నుంచి వాళ్ళు తిట్టడం స్టార్ట్ చేసిండ్రని మాకు తెలియదు. ఇవాళ ప్రొద్దున పెద్ద మనుషులందరినీ ముందు పెట్టి అందరం కలిసి కట్టుకుందాం అనుకునేసరికి ఇవాళ ముగ్గు పోస్తాను వాళ్ళు తవ్వడానికి వస్తే వాళ్ళని బాగా తిట్టిండ్రని వీరికి సార్ వారికి చెప్పే మాటలు వారు సార్ వారికి చెప్పగానే వారు వెళ్ళిండ్రు. వారు వేయండి అని చెప్పి బాబు కూడా మరి నాన్న వేయండి కదా అని చెప్పి అభిషేక్ వెళ్ళడం జరిగింది. తీసుకొని వస్తాను వెళ్ళిండు. వారు ఇద్దరు వేయండి కదా అని చెప్పి మా లక్ష్మి గారు వారు మా దగ్గరికి వచ్చి అందరం కలిసి అక్కడ వెళ్ళే వరసరికి అక్కడ బాగా మనోళ్ళందరూ వచ్చిండ్రు. అతను పెట్రోల్ కారు దిగిండు, పెట్రోల్ పట్టుకొని వచ్చి ఇంకా సినిమాలో కదా విలన్ కదా పట్టుకొని వచ్చినట్టు వచ్చి మొత్తం ఇట్లా అందరి మీద పోసి అందరి మీద మా ఆటోల మీద కూడా పడ్డది. అందరి మీద పోసిండు. ఇట్లా పోసి మా వారికి మొత్తం కళ్ళు కనబడకుండా ఆయన మొత్తం పోసి సార్ దగ్గర పోయి తొప్పేసిండు. ఇట్లా నేను ఒడితో చంపేస్తా అనుకుంటా పోయి అక్కడ వారిని గుంజేసిండు. అభిషేకం మీద పడి పెట్రోల్ అంతా వారబోసిండు. ఆమె చేసిండు. అంత రాత్రి వచ్చి చంపుతా నేను ఉంచాను నేను నక్సలైట్లో పోయి వచ్చి మిమ్మల్ని అందరినీ పొడిచి పారేస్తా రాత్రి పూట వచ్చి అని చెప్పి ఆయన బాగా గొడవ చేసిండు. అందరినీ తిట్టడం వాళ్ళైతే బాగా ఒక నోటికి వచ్చిన మాటలు మాకు చెప్పరావు. అవి బాగా తిట్టడం మొదలు పెట్టిండ్రు. వాళ్ళు బాగా చెప్పులు బట్టి కొట్టువని ఇంకా అతను చెప్తున్నాడు.